మీరు అన్నారు కదా, సర్వశశాహం హృది సన్నివిష్ణు, దేవుడు అందరి హృదయాల్లో అన్ని జీవజాలంలో ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పారు కదా స్వామీజీ. మరి అంటరానితనం ఎట్లా వచ్చింది? ప్రతి పల్లెలో, ప్రతి గ్రామాల్లో, ఇంకెక్కువ ఎక్కువ మాట్లాడితే సిటీలలో కూడా అంటరానితనం ఎట్లా వచ్చింది? ఇది దీనికి మీ వివరణ ఇవ్వగలుగుతారా అన్నారు. కరెక్టే, నేను కూడా ఆలోచించిన. సర్వశశాహం హృది సన్నివిష్ణు, ప్రతి జీవజాలంలో దేవుడు ఉన్నప్పుడు మీలో దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడు, ప్రతి జంతువులో దేవుడున్నాడు. అన్నమాచార్యుడు చెప్పినట్టు బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అని చెప్పినట్టు మన అందరూ దేవుడు ఉన్నప్పుడు ఈ అంతరంగ వేడికలు వచ్చింది. మనకి కేవలం వర్ణ వ్యవస్థనే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణుడు అంటే మీరు అనుకున్నట్టు పూజలు చేసి పౌరోహితం చేసేవాడు బ్రాహ్మణుడా? కాదు కదా. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఈ విషయం అర్థం కాక బ్రాహ్మణ వృత్తిని, కులాన్ని పట్టుకొని మీరు వర్ణంగా మాట్లాడడం ఇది తప్పని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా క్షత్రియ, ఇవాళ ఎస్సీ కులానికి చెందిన వాడు కూడా ఎమ్మెల్యే అవుతుండు. క్షత్రియుడు అంటే రాజ్య పరిపాలన చేసేవాడు. ఇవాళ బీసీ కులానికి చెందినటువంటి వాడు కూడా ఎమ్మెల్యే అవుతుండు, మంత్రి అవుతుండు, ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఉన్నది శూద్రుడే. ఆయన క్షత్రియుడు కాదు కదా. ఈ విషయం తెలుసుకోక మనము ఇంకా ఎట్లా ఉన్నామంటే, మేము అంటరాని వాళ్ళను దగ్గర రానియం, కుల వివక్షత చూపిస్తాం అని కనుక అనుకున్నట్లయితే అతి త్వరలో 2035 వరకు మనము అంతరించే జాతి లోపల హిందువులము మొదటి స్థానంలో ఉంటామని చెప్పి చెప్తాం.